మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పొరపాటును తెలియనప్పుడు పడినా బయటికి రావాలి కదా. ఎప్పుడు అలాగే ఉంటారా? ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా వాటిని సమర్థించుకుంటూ తప్పది, బయటపడాలి. ఎప్పుడు బయటపడినా భగవంతుడు క్షమించి జ్ఞాన సంపన్నును చేసి తనలో లీనం చేసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి, వాడిని జగదేక వీరుణ్ణి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రయత్నం మనం చేయకపోతే అలాగా. అందుకని దుఃఖంలో ఉన్నవాడు ఎప్పుడు శత్రువులను గెలవలేకపోగా శత్రువుల చేతిలో ఓడిపోతాడయ్యా. తగునే వగవన్, ఎందుకు బాధపడుతున్నాం అంటే వగపు కూడా మనకు తెలియట్లేదు కానీ అహంకార సూచకమే. అహంకారం అంటే గర్వం కాదు. ఇక్కడ నాకే వచ్చింది, నాకింత కష్టం వచ్చింది, నాకు వచ్చిన కష్టం ఎవరికైనా వచ్చిందా, ఇది అహంకారం. ఇది చాలామందికి వచ్చింది. మనల్ని మించిన కష్టాలు పడ్డారు పాండవులు. చూస్తున్నాం అర్జునుడు కష్టాలు. అంత భగవత్కృపకి పాత్రుడై ఉండి అభిమన్యు ఇప్పుడు ఈయన్ని కాపాడడం కోసం ఇంత తాపత్రయపడిన కూడా అభిమన్యుడిని ఎందుకు కాపాడలేదంటే మనకి ఎప్పుడూ ప్రశ్నే. కొంతమంది అడుగుతారు, పాండవ పక్షపాతి కదండి కృష్ణుడు, మరి అభిమన్యుని కాపాడదా? పొరపాటు మాట. కృష్ణుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. ధర్మం కౌరవుల వైపు ఉంటే ఆయన వైపు ఉండేవాడు. అభిమన్యుడు వీరుడైతే కావచ్చు, దుస్సాహసం చేశాడు. దుస్సాహసాలన్నీ పరమాత్మ సమర్థించడం. అభిమన్యుడు చనిపోతే ఆ పౌరుషంలో అర్జునుడు మాట్లాడడం వేరు. ఏమీ జరగకుండానే అభిమన్యుడు ఊరికే ముందుకు సారథి వద్దంటున్నా సరే దూసుకెళ్ళిపోయి ఒక్కడు 11 లక్షల మంది సైన్యంలో చేరిపోవడం వేరు. మరి ఆ సాహసాలను చేసి కాపాడమని పైగా స్మరించకుండా. అర్జునుడికి ఉన్నటువంటి భక్తి అభిమన్యుడికి లేదు, కర్ణుడికి లేదు. అంచేత భగవంతుడికి తెలుసు ఎవరిని ఏం చేయాలి. అంటే ఆ విషయాల మీద ఆయనకు ఆసక్తి ఉండదు. వాడు ఎదుర్కొని లేదా పోతే పోనే మనం ఏం చేస్తాం. కానీ అర్జునుడిని కాపాడుకోవడం ఆయన పూచి. ఇదేం పార్టీలు పక్షపాతాలు కావు. ఇక్కడ ధర్మం, భక్తి, ప్రేమ అంతే ఉంటాయి. అంచేత మనం చిత్తశుద్ధిగా పనులు చేస్తూ భగవద్భక్తిని విడిచిపెట్టకుండా ఉండాలి. అప్పుడు మనల్ని కాపాడుతాడు. మన కోసం అవసరమైతే ఎవరినైనా కాపాడుతాడేమో, మన కుటుంబ సభ్యులను కూడా. అది మళ్ళీ వారి పుణ్యమే, వారు చేసుకోవలసింది. అవసరమైతే ఒక రవ్వ నాకు ఏడుపు వస్తుందయా ఆవిడని కాపాడకపోతాడు, ఆవిడని కూడా కాపాడుతాడు. అంతే. అందుకోసం చేయొచ్చు. ఎందుకంటే ప్రహ్లాదుని కోసం నృసింహస్వామి భాగవతంలో వరమిస్తాడు, నీ వంశంలో మళ్ళీ 21 తరాలు నేను చూసుకుంటానయ్యా అంటాడు. అందుకే బలిచక్రవర్తికి ఏదో కింద అహంకారాన్ని లేకుండా చేసినా కానీ పతనం జరగల. ఆ బలిచక్రవర్తి ఇంటి ముందు ఆయన కాపలా ఉన్నాడు. మరి బలి ఎవరు? ప్రహ్లాదుని మనవడు. నీ వంశంలో 21 తరాలు నీ పుణ్యం అంతవరకు కాపాడుతుంది, ఆ వంశాన్ని కాపాడుతుంది అన్నాడు. అలాగే కొంతమంది చేసింది ఆ వంశాన్ని కాపాడుతుంది. దాన ధర్మాలు పిల్లలకు వస్తాయి ఆస్తుల రూపంలో, పెద్దవాళ్ళు చేసింది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇలా బాధపడద్దయ్యా అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, చూడండి మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుందో బావా. కలలోనే అనుకోండి ఇదంతా. ఆయన దృష్టిలో ఇది కళ, కృష్ణుడి దృష్టిలో నిజం, మన దృష్టిలో కూడా నిజం. బావా బాధపడకుండా ఎలా ఉండమంటావు? నేనంత ప్రతిజ్ఞ చేస్తే నాకు ఇప్పుడే కబురు తెలిసింది. ద్రోణాచార్యుడు అన్నట్ట, నేనుండగా ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుస్తాడో చూస్తాను. ఏమయ్యా గురువుగారు, ఆయనకి నా మీద ప్రేమ లేదా, దయ లేదా, నేను గెలవాలని ఆయన కోరుకోవద్దా అంటే నవ్వాడు. ఏమిటయ్యా యుద్ధం వారి తరఫున చేస్తుంటే నువ్వు గెలవాలని ఎలా కోరుకుంటాడయ్యా? పంతాలు వస్తే అంతేనయ్యా. ఇంకోటి అర్జున గమనించి, భీష్ముడు లాంటి వాడు కాదయ్యా ద్రోణుడు. భీష్ముడి వ్యక్తిత్వం వేరు, ద్రోణుడి వ్యక్తిత్వం వేరు. నువ్వు మళ్ళీ అశ్వత్థామ వ్యక్తిత్వం ఓ పెద్ద పెంట, అది వేరు. అన్నీ ఒక్కలా ఆలోచిస్తే అలాగా. అదేమిటి అంత చదువు చెప్పాడు, బాగుంది. అంత చదువు చెప్పిన వాడి మీద నువ్వు యుద్ధానికి ఎందుకు దిగావు? నేను దిగనన్నా నువ్వే భగవద్గీత చెప్పావు. మరి అంతే, ఎందుకు చెప్పావు? పరిస్థితులు ఎంతటి వాళ్ళనైనా విడదీస్తాయి, పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా కలిపేస్తాయి. ఆ పరిస్థితులు అంతే, అన్ని పరిస్థితుల మీదే. ఆ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాబట్టే జగన్ మిథ్య, ఇవేవి స్థిరమైన అనుకోవద్దు. అంటే ఇంకో మాట అన్నాడు, లేదయ్యా నిజంగానే ఏమిటో ఆవేశంలో నేను ఆలోచించలేదు కానీ రాత్రి అందుకే నిద్ర పట్టట్లేదు, దొల్లుతున్నాను దర్భశయ్య మీద. కర్ణుడు మొదలైన వాళ్ళంతా అడ్డం వచ్చేస్తే కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ అడ్డంగా నిలబడితే వీళ్ళందరినీ చంపుకుంటూ మొత్తం అందరినీ వెళ్ళి ఇన్ని లక్షల సైన్యాన్ని జయించి ఎక్కడో వెనకాల ఉన్నవాడిని సైంధవుణ్ణి, అది కూడా సాయంత్రంలోగా బావా అని 2 చేతులు పట్టుకున్నాడు. మరి బావా ఏమైందంటే మాట్లాడేటప్పుడు. అందుకే మాటలు కోటలు దాటవచ్చు కానీ చేతలు గడపలు దాటడం కష్టం. ఇప్పుడు చెప్పాడు కృష్ణుడు, బావా అని ఇప్పుడు 10 సార్లు అంటున్నామే, ఆలోచించకుండా ఇట్టి ఘోర ప్రతిజ్ఞ చేయటం న్యాయమా అని అన్నప్పుడు ఏమన్నావయ్యా? కృష్ణ ఎలా ఈ పిరికి మందు పోసేదవు అన్నావు కదా, అవన్నీ వద్దయ్యా మార్గం చెప్పన్నాడు. చూశారా భక్తుని యొక్క దీనత్వం? మంచిది చెబుతా, అందుకే నేను వచ్చా. కూర్చో, శివధ్యానం చేయి, పాశుపతాన్ని గుప్పెడబట్టాలి,
అప్పుడు కానీ ఇది సాధ్యం కాదు. భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాలి. ఒక్క అస్త్రం 1,00,000 మందిని వేసేయాలి. ఆటం బాంబులు వెయ్యాలి. మామూలు అస్త్రాలు. శివధ్యానం చేయి. అంతే కూర్చున్నాడు అర్జునుడు. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలం జలంబితాంభుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం జటాకటాక సంభ్రమభ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరి నందిని విలాసబంధ బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదంధ సింధురస్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తుభూత భర్తరీ సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంఘ్రిపీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియైచిరాయజాయతాం చకోరబంధుశేఖరక లలాటచత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపేత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక కరాలపాల పట్టికా ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయ హుతీకృత ప్రచండ పంచసాయకి ధరాధరేంద్ర నందిని కుచగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మద్మతిర్మమ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూ నిశీధినీతమ ప్రబంధబద్ధ కంధరక నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధురక కళానిధాన బంధుర శ్రియం జగద్ధురం ధరక ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే అకర్వ సర్వమంగళా కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకంతకం తమంతకం తకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమస్ఫురత్కరాలభాలగవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిగ కదా సదాశివం భజామ్యహం కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వఖన్ విలోలలోలలోచనోలలామపాలలగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం కదా సుఖీ భవామ్యహం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.